న్యూస్ లెన్స్ చూస్తున్నాం. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు. తమిళనాడులో ఇప్పుడు ఇదే జరుగుతోంది. నిన్నటి వరకు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని శత్రువుగా చూసిన డిఎంకే ఇప్పుడు అదే విజయ్కు అండగా నిలబడింది. జననాయగన్ సినిమా సెన్సార్ వివాదంలో ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా జోక్యం చేసుకోవటం ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపింది. అసలు స్టాలిన్ ఉన్నట్టుండి విజయ్కి మద్దతుగా ఎందుకు నిలిచారు? ఇది విజయ్పై ప్రేమనా లేక ఈ ఒక్క వివాదంతో అటు విజయ్ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకుంటూ ఇటు బీజేపీని తమిళనాడులో ఏకాకిని చేయాలని ఒక పక్కా రాజకీయ వ్యూహం ఉందా? ఈ డబుల్ గేమ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలేంటి? ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్కి ఇక్కడ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కథ ఏంటి? తదితర అంశాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికి తమిళనాడు రాజకీయంలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు విజయ్ తమిళనాడు హీరో అయిన దళపతి విజయ్ అంటారు. సో టీవీకే అధినేత చీఫ్ విజయ్ ఏదైతే జననాయగన్ యాక్చువల్గా జనవరి 9న ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేట్ ఆపివేయడంతో ఒక్కసారిగా కూడా తమిళ్ హీరో అయినటువంటి స్టార్ హీరో అయినటువంటి విజయ్ సినిమా ఆపివేయడం వెనకాల ఆంతర్యం ఏంటి? దీనికి ఎవరైతే డిఎంకే అధినేత తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించడంతో ఒక్కసారిగా కూడా తమిళనాడు రాజకీయంలో ఒక ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు విజయ్ పదే పదే డిఎంకే అధినేత అయినటువంటి స్టాలిన్ అయిండొచ్చు డిఎంకే పార్టీని ఒక సవాల్గా ముందుకు తీసుకెళ్తూ ప్రజాపక్షాన ఏదైతే నిలబడేందుకు నేను వస్తున్నానంటూ కూడా టీవీకే సంబంధించినటువంటి పార్టీ పెట్టి ఏదైతే డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అవినీతిని కూడా ఎప్పటికెప్పుడు కూడా కడిగి వేసేటువంటి పార్టీ యొక్క అధినేతను ఎప్పుడు కూడా విమర్శించేటువంటి వ్యక్తి ఈరోజు అదే పార్టీ అధినేత స్టాలిన్ ఉన్నారు. ఆ స్టాలిన్ విజయ్కి అండగా ఉండడంతో ఒక్కసారిగా కూడా సినీ ఇండస్ట్రీతో పాటు తమిళనాడు రాజకీయంలో ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే సినిమా జననాయకన్ యాక్చువల్గా 9వ తేదీ విడుదల కావాల్సింది. సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో దీనిపై వెంటనే స్టాలిన్ స్పందిస్తూ ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అంటే ఒక తరహాలో అంటే ఈ యొక్క సినిమా జననాయకన్ ప్రజా ఆదరణ పొందుతుందో లేకపోతే ఈ సినిమాకు సంబంధించిన సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఎందుకు ఆపివేశారంటూ కూడా పొలిటికల్ రగడైతే ఒక చిచ్చు రేగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే సిబిఎఫ్సి సంబంధించినటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం దీన్ని నడుపుతుందని చెప్పి ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు విజయ్ పడనప్పటికి కూడా టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక సందర్భాల్లో కూడా డిఎంకే స్టాలిన్ పదే పదే కూడా ఆయనపై బురద చల్లడం, ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు విజయ్కి అండగా డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ నిలబడడంతో ఒక్కసారిగా ఆసక్తి రేపింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు జననాయకన్ సినిమాకి ఏదైతే ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ నెల 21వ తేదీ జనవరి 21వ తేదీ వరకు కూడా విచారణ వాయిదా వేయడంతో 9వ తేదీ విడుదల అవ్వాల్సినటువంటి సినిమా ఏదైతే ఉందో సిబిఎఫ్సికి సంబంధించినటువంటి సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై దీని మీద వెంటనే కూడా స్టాలిన్ మాట్లాడడంతో రాజకీయంగా కూడా కొంత అక్కడ ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ విజయ్కి ఎందుకు అండదండలు ఇచ్చారు, బీజేపీని టార్గెట్ చేసి బీజేపీ ఇటు టీవీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అనేది మొత్తం ప్రశ్న ఒక చర్చ అయితే తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.